చాలా అద్భుతమైన పాయింట్స్ ఇచ్చారు ఈ రౌండ్. నాకు ఒక 5 నిమిషాలు అంటే ముందు రౌండ్ నేను దీన్ని తీసుకోవచ్చా? డెఫినెట్గా నెక్స్ట్ రౌండ్ తగ్గించుకుని ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఆ రౌండ్లో సింపుల్గా ఎన్ని నిమిషాలు ఇప్పుడు? 15 minutes. 15. ఓకే. ఇంకా ఎక్స్ట్రా 5 minutes అడుగుతున్నారు. ఎక్స్ట్రా 5 minutes ఒకవేళ అవసరం తీసుకుంటే నెక్స్ట్ రౌండ్ తగ్గించుకుంటాం. యా డెఫినెట్గా 15 minutes. ఎందుకంటే చాలా అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. మోషే గూఢచారులను పంపించాడు కదా, ఇది పంపించమని చెప్పింది యెహోవా కాదంట. ఇప్పుడు బైబిల్ ఎవరు చదవలేదు అని ఇప్పుడు తెలిసిపోతుంది చూడండి. బైబిల్ మీరు చదవలేదు అంటున్నారు కదా, మోషేకి గూఢచారులను పంపించమని యెహోవా చెప్పలేదు అని చెప్పి పాస్టర్ గారి స్టేట్మెంట్. ప్రజలు అడిగారు, ద్వితీయోపదేశకాండంలో ఎలా ఉందంటే ప్రజలే వచ్చి ఆ దేశాన్ని సంచరించి చూసుకుంటే మనం మనుషులను పంపిద్దాం అని చెప్పి ప్రజలు అడిగారు తప్ప యెహోవాకి ఆ ఐడియా అది కాదన్నారు కదా. స్ట్రైట్గా బైబిల్ ఉన్నవాళ్ళు సంఖ్యాకాండం 13వ అధ్యాయం 1 నుంచి ఎంత 13వ అధ్యాయం సంఖ్యాకాండం 13వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మోషేకి ఎలాగ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. అయిపోయింది. యెహోవాది కాదన్నారు. ఇక్కడ యెహోవా స్వయంగా యెహోవా చెప్పాడు, నువ్వు మనుషులను పంపించు, ఆ దేశం ఎలా ఉందో చూడు. ఇంకా చెప్తాడు, వారు పితరుల గోత్రములో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలను, 12 మందిని పంపించండి. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను, మంచి సామర్థ్యం కలిగిన వాడే ఉన్నారు వాడు. వారిలో ప్రతివాడు మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపాం. ఎవరు చెప్పారండి? క్లియర్ కట్గా ఎవరికి బైబిల్ తెలియదు మీరు చెప్పండి. అంటే పదే బైబిల్ చదివారా అంటున్నారు కాబట్టి నేను సమాధానం చెప్పను అంది బైబిల్ దాటి వేరే విషయాలు. నేను బైబిల్ గురించి మాట్లాడిన దాంట్లో కూడా మీరు నూతన నిబంధన ఇంకోటి కాదు, నా ప్రయారిటీ ఇదేం చెప్తాను, దీనికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను. వేరే అంశాలకి సమాధానం చెప్పి నేను ఇక్కడికి వస్తానని చెప్పా, వేరే విషయాలు నేను చెప్పను. వేరే అంటే సమాధానం లేక కాదు, నేను ఆల్రెడీ చెప్పాను మీకు శాస్త్రీయపరమైన ఆధారాలు ఉన్నాయా, ఒక చర్చ పెట్టండి, దాని మీద మాట్లాడదాం. ఈ రోజు నేను బైబిల్ దేవుడి క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నా కాబట్టి అవి నేను చెప్పను కాబట్టి నాకు తెలియదు, బైబిల్కి ఉన్నట్టు కాదు అది. ఆ అంశం గురించి ఈ రోజు నేను మాట్లాడట్లేదు. కాబట్టి క్లియర్ కట్గా గూఢచారులను పంపించమని చెప్పింది బైబిల్ దేవుడు యెహోవా. ఆయనకి తెలియదు, సర్వజ్ఞానం చెప్పారు. ఈవేళ 40 రోజులు అడుగుల్లో కూర్చోబెట్టి మనుషులు పంపించడం ఏంటంటే నాకు అర్థం కాదు. తర్వాత ఆ 3:1 చెప్పారు కదా, ఇప్పుడు నేను స్ట్రైట్గా ఛాలెంజ్ చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండంలో ఉన్న కన్యత్వ పరీక్ష కానీ, సంఖ్యాకాండంలో ఉన్న బురదనేల పరీక్ష కానీ, అక్కడ ఇంకొక చోట ఉన్నటువంటి పరిత్యాగ పత్రం కానీ, ఈ 3 ఒక్కటే రుజువు చేస్తే ఇప్పుడికిప్పుడే బహిరంగంగా నేను బైబిల్ గురించి తెలియదు, నేను క్షమాపణ చెప్తాను. ఛాలెంజ్ ఇది. ద్వితీయోపదేశకాండం చూడండి, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం చూడండి. అక్కడ కన్యత్వ పరీక్ష ఎలా ఉంటుందో. ఒకడు స్త్రీని పెళ్లి చేసుకుని ఆమెను కూడిన తరువాత ఆమెను వల్లక ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరిచి ఈ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈమె ఎందుకు కన్యత్వం నాకు కనపడలేదని చెప్పి, కన్యత్వం ఎప్పుడు కనపడిద్దండి? ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కన్యత్వం కనపడలేదు. ఈ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారముందున్న ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యత్వ లక్షణం తీసుకుని రావాలను. జాగ్రత్తగా వినండి, చిన్నదాని తల్లిదండ్రులు ఎవరి దగ్గర తీసుకురావాలి? ఊరి పెద్దల దగ్గరికి తీసుకురావాలి. ఇక్కడ ఎవరు పంచాయతీ ఎక్కడ పెడుతున్నారు చూడండి, ఊరి పెద్దల దగ్గరికి కన్యత్వ లక్షణాలు తీసుకురావాలను. అప్పుడు ఆ చిన్నదాని తండ్రి నా కుమార్తెను ఈ మనుషునికి పెళ్లి చేయగా ఇదిగో ఇతడు ఈమె నొల్లక నీ కుమార్తె యందు కన్యత్వం నాకు కనబడలేదనియు అవమాన క్రియలు చేసినదనియు ఆమె మీద నింద మోపెను. అయితే నా కుమార్తె కన్యత్వమునకు గుర్తులు ఇవే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టను పరచాలి. ఫస్ట్ నైట్ జరిగిన రోజు ఏదైతే కింద బట్ట ఉంటుందో ఆ బట్ట తీసుకొచ్చి బ్లడ్, మా అమ్మాయి కన్నిపొర చిరిగింది, బ్లడ్ వచ్చిందని చెప్పి ఎంత దౌర్భాగ్యం చూడండి. తల్లిదండ్రులు కూతురు కన్యత్వ గుర్తులు తీసుకొచ్చి ఊరు పెద్దల ముందు ఇదిగో నా కూతురు కన్య అని రుజువు చేసుకోవాలి. అద్భుతమైన నీతి సూత్రాలు ప్రపంచంలో ఎక్కడా లేవు అసలు. ఇవి చూడండి జాగ్రత్తగా. ఆ బట్టలు పరిచి నా కూతురు కన్య అని చెప్పాలి, గుర్తులు చూపించాలి. అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనుషుని పట్టుకుని శిక్షించి 100 వెండి రోగులు అపరాధముగా వాని యొద్ద తీసుకుని ఆ గుర్తులు కనపడితే నువ్వు తప్పు చేసేవారని చెప్పి ఫైన్ అయ్యారు. వాడికి 100 వెండి రోకలు వేసి ఆ చిన్నదాని తండ్రికి ఇవ్వాలను, ఆ ఫైన్ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయాలి. ఎలాగనగా అతడు ఇశ్రాయేలు కన్యకను అవమానపరిచి ఉన్నాడు, అప్పుడు ఆమె అతనికి భార్య అయి ఉండును కాబట్టి మళ్ళీ తీసుకెళ్ళిపో. అతడు తాను బ్రతుకు తినమన్నట్టు ఆమెను విడవకూడదు. అయితే ఆ మాట నిజమైన ఎడల అనగా ఆ చిన్నదాని కన్యకా లక్షణములు కనబడని ఎడల, అంటే ఆ బట్టలో రక్తపు గుర్తులు కన్యత్వం చిరిగిన గుర్తులు కనబడని ఎడల వారు ఆమె తండ్రి ఇంటి యొద్దకు ఆమె చిన్నదాన్ని తీసుకుని రావాలను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమె రాళ్లతో చావగొట్టవలను తల్లిదండ్రుల ముందే. చూడండి, ఇప్పుడు కన్యత్వ గుర్తులు అంటే సైన్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా గైనకాలజిస్టులను అడిగినా కన్నెపొర రకరకాల కారణాలతో చిరిగిపోద్ది. ఏదైనా బరువైన
వస్తువులు ఎత్తినప్పుడు కానీ ఆటలాడేటప్పుడు కానీ శారీరక శ్రమ కలిగినప్పుడు కానీ వేరే వేరే కారణాలతో కూడా కన్ని పొర చిరిగిపోయే అవకాశం ఉంది. సైన్స్ తెలియని బైబిల్ దేవుడు బ్లడ్ రాకపోతే వేసేయమంటున్నాడు అమ్మాయిని. అది కూడా ఎంత దారుణంగా అంటే తల్లిదండ్రుల కళ్ళ ముందు కూతురు చచ్చిపోయేదాకా రాళ్లతో కొట్టాలి. అంతకు మించిన నరకం ఇంకేదైనా ఉంటుందో చెప్పండి. తల్లిదండ్రుల కళ్ళ ముందు కని పెంచిన కూతుర్ని రాళ్లతో చచ్చిపోయేదాకా కొడతారు. ఏంటి రీజన్ ఏంటంటే బైబిల్ దేవుడికి సైన్స్ తెలియకపోవడం వల్ల. ఇది ఊరి పెద్దల దగ్గర పంచాయతీ కదండి. ఇప్పుడు సంఖ్యాకాండంలోకి వెళ్ళండి. సంఖ్యాకాండం 5వ అధ్యాయం చూడండి. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలు ఇట్లను ఒకని భార్య త్రోవ తప్పి వానికి ద్రోహము చేసిన. ఇది ఫస్ట్ నైట్ కాదు. ఒకని భార్య కొంతకాలం కాపురం చేసి త్రోవ తప్పి ద్రోహము చేసిన ఎడల, అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా శయనించిన ఎడల, ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగయ్యుండి ఆమె అపవిత్రపరచబడిన దనుటకు సాక్ష్యము లేకపోయినను, ఆమె పట్టుబడకపోయినను, అక్కడ కన్యత్వ పరీక్షలోనేమో బట్టను తీసుకొచ్చి సాక్ష్యాలు చూపించాలి. ఇక్కడ వీడికి సాక్ష్యం లేదు. అంటే పెళ్ళైన చాలా కాలానికి డౌట్ వచ్చింది, ఎవడో దీంతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అని చెప్పి. అప్పుడు ఎవరితో సెక్స్ చేసిందని డౌట్ వస్తే నీకు సాక్ష్యం లేకపోయినా కూడా ఏం చేయాలి? వాని మనసులో రోషము పుట్టి అపవిత్రపరచబడి తన భార్య మీద కోపపడిన ఎడల, లేక వాని మనసులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన ఎడల, ఆ పురుషుడు యాజకుని యుద్ధకు తన భార్యను తీసుకుని వచ్చి, ఇక్కడ యాజకుడు వచ్చాడు. ఈ పంచాయతీ వేరు, అక్కడ ఊరి పెద్దల పంచాయతీ, అక్కడ తల్లిదండ్రులు వస్తారు. ఇక్కడ యాజకుడి పంచాయతీ, అక్కడ కన్య, ఇక్కడ కొంతకాలం కాపురం చేసిన భార్య. ఈ రెండు ఒకటేలా అవుతాయి? చెప్తాను కానీ ఇది రెండో పాయింట్. ఇంతకుముందు యెహోవా చెప్పలేదని చూపించారు. ఇప్పుడు అసలు బైబిల్ ఆయన చదవకుండా వచ్చారా? అంత కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడుతున్నా ఇప్పటికే ఆర్చారు అంటే పాస్టర్ ఇంత కాన్ఫిడెంట్గా ఎలా ఉంటారు? షాక్ అవుతూ ఉంటాను నేను కూడా అదే షాక్ అవుతున్నాను. పైగా నేను పుస్తకం ఎలా రాశాను అంటున్నాను. పుస్తకం రాశాను, నాలెడ్జ్ నాకు దాన్ని చదివి అర్థం చేసుకునేంత నాలెడ్జ్ మీకు లేదు. అవును. భార్యను తీసుకొచ్చి ఏం చేయాలంటే అక్కడ తీసుకొచ్చి రోషం పుట్టి ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసుకొచ్చి ఆమె విషయమై తూముడు ఎవల పిండిలో 10వ వంతును తేవలను, వాడు దాని మీద తైలం పోయకూడదు, దాని మీద సాంబ్రాణి వేయకూడదు. ఏలైనా అది రోష విషయంగా నైవేద్యం, అనగా దోషము జ్ఞాపకం చేయటకే జ్ఞాపకార్థమైన నైవేద్యం. అప్పుడు యాజకుడు ఆమె దగ్గర తీసుకొచ్చి యెహోవా సన్నిధిని ఆమె నిలబెట్టవాలి. సరే, ఆమె తీసుకొచ్చి పంచాయతీ పెట్టారు. ఇక్కడ తర్వాత యాజకుడు మంటి కుండతో, ఎంతమంది బురదలు ఉన్నారు, బురదలు కాదనుకుంటున్నారా? చూడండి, మంటి కుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకుని రావాలను. మరియు యాజకుడు మందిరంలో నేలనున్న ధూళి కొంచెం తీసుకుని నేలలో వేయాము. మట్టేస్తే ఏమైంది? బురదే కదండి, బురద నీళ్ళు అయ్యి. తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టి ఆ స్త్రీ తల ముసుగును తీసి రోష విషయమైన నైవేద్యం అనగా జ్ఞాపకార్థమైన నైవేద్యం అనగా ఆమె చేతుల్లో ఉంచవలను. శాపం పొందిన చేతులు యాజకుని చేతిలో ఉండవలను. అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణం చేయించి ఆమెతో చెప్పవలసింది ఏమనగా, ఏ పురుషుడు నీతో సేనేంద్రియలను నీవు నీ భర్తకు అధీనులమైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయినట్లను శాపము కలగజేయ చేతులను నువ్వు నిర్దోషము దమ్ముంటే నీ పాతివ్రత్యాన్ని రుజువు చేసుకో, ఈ బురద నీళ్ళు తాగని చెప్పి యాజకుడు ఆమె సవాల్ చేస్తాడు. అప్పుడేమైంది? నీవు భర్తకు అధీనులైనప్పుడు నీవు త్రోవ తప్పి అపవిత్రపరచబడిన ఎడల, అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కోటము చేసిన ఎడల, యెహోవా నడుమును పడినట్లును నీ కడుపు ఉబ్బునట్లును యెహోవా నీ జనుల మధ్యను నిన్ను శబదమునకు ప్రమాణమునకు ఆస్పదముగా చేయుగాక. శాపము కలగజేయి నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడినట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శబద ప్రమాణం చేయించిన తర్వాత ఆ స్త్రీ ఆమేన్ అనవలెను. తర్వాత యాజకుడు పత్రం మీద ఆ శబదమును రాసి ఆ చేతి నీళ్లతో వాటిని తుడిచి శాపము కలగజేయ ఆ చేతి నీళ్లను ఆ స్త్రీకి తాగింపవలను. శాపము కలగజేయు ఆ నీళ్లు ఆమె లోనికి చేదు పుట్టించును. మరియు యాజకుడు ఆ స్త్రీ నుండి ఆ చేతి నుండి దోష విషయంగా నైవేద్యం తీసుకుని యెహోవా సన్నిధిని ఆ నైవేద్యం అల్లాడించి బలిపీఠంతో దాన్ని తేవలను. తర్వాత యాజకుడు సరే ఆ నీళ్లు తాగించాలి. తర్వాత చూడండి 27వ వచనం, అతడు ఆమెకు నీళ్లు తాగించిన తర్వాత జరిగింది ఏమనగా, అపవిత్రపరచబడి తన భర్తకు ద్రోహం చేసిన ఎడల శాపం కలగజేయ నీళ్లు చేదే ఆమెలోకి చేరిన తర్వాత ఆమె కడుపు ఉబ్బును, ఆమె నడుము పడిపోవును. ఆ స్త్రీ తన జనుల మధ్య శాపములకు ఆస్పదముగా ఉన్ను. ఆ స్త్రీ అపవిత్రపరచబడక పవిత్రురాలై ఉన్న ఎడల ఆమె నిర్దోషి అయి గర్భవతి యగునని చెప్పుము. ఇదన్నీ పంచాయతీ. కానీ ద్వితీయోపదేశకాండంలో ఉన్న కన్యాత్వ పరీక్ష, ఫస్ట్ నైట్ టెస్ట్, అక్కడ తల్లిదండ్రులు, ఊరి పెద్దలు. ఇక్కడ కొంతకాలం కాపురం చేసిన తర్వాత ఆధారాలు లేకపోయినా వేరే ఒకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అంటే ఇక్కడ ఒక టెస్టు. వీటిని మనం సహజంగా మూఢనమ్మకాలు అంటాం. బైబిల్ చాలా ఉన్నతమైన నీతి సూత్రాలు బోధించిన ఇవి మూఢనమ్మకాలు. బ్లడ్ రాకపోతే రాళ్లతో సావగొట్టడం, బురద నీళ్లు తాగిస్తే కడుపు రాకపోతే ఆమె వేసి వదిలిపెట్టేయడం, ఇవన్నీ ఏమంటారంటే దీన్ని. తర్వాత దీనికి ఈ రెండు కాకుండా మూడోది పరిత్యాగ పత్రం, అది వేరు. ఈ మూడు అసలు డిఫరెంట్ సినారియో ఇవన్నీ కూడా.
తర్వాత ఇంకొకటి, తర్వాత దీనికి ఈ రెండు కాకుండా మూడోది పరిత్యాగ పత్రం, అది వేరు. ఈ మూడు అసలు డిఫరెంట్ సినారియో ఇవన్నీ కూడా. తర్వాత ఇంకొకటి, అసలు నిజంగా ఆయనకి బైబిల్ తెలియదని నేను డిక్లేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఎజ్రాలో వేరే కారణాలతో ఆయన డిక్లేర్ చేశాడంట. ఈ సమయం అయిపోయాక నేను చెప్పాను, ఆయన కూడా సమయం అయిపోయాక చెప్తాను. సరే ఎందుకన్నా ఇప్పుడు ఈ ఎజ్రాలో భార్యను విడిచిపెట్టిన విధానం ఉంది. అంటే ఈ కారణంతో కాకుండా, పరిత్యాగ పత్రం కాకుండా ఇశ్రాయేలీస్ వేరే కారణాలు ఎక్కడన్నా భార్యను వదిలిపెట్టేస్తున్నారని అడిగితే ఎజ్రాలో ఉందని చూపించారు. ఎజ్రాలో వాళ్ళు అన్యజాతి స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళని వదిలిపెట్టమని ఎజ్రా వాళ్ళని బ్లాక్మెయిల్ చేశాడు. ఎజ్రా చేశాడంటే ప్రవక్త చేశాడు. ప్రవక్త అంటే బైబిల్ దేవుడు. వదిలిపెట్టమని చెప్పింది ఆయనే. వాళ్ళు వదిలిపెట్టేస్తుంటే ఈయన ఆపేయడం కాదు. ఎజ్రా వచ్చి మీరు అన్యజాతి స్త్రీలను ఎలా పెళ్లి చేసుకుంటారు? ఎందుకంటే ద్వితీయోపదేశ కాండంలో మోషే చెప్పాడు, మీరు అన్యజాతి స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు, నీ కుమారుడికి వాడి కుమార్తె నీయకూడదు, వాడి కుమారుడు నీ కుమార్తె నీయకూడదు అని చెప్పి. కానీ మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఈయన పెళ్లి చేసుకున్నాడు, మీరు చేసుకోవద్దని చెప్పాడు. ఈయన కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నందుకు అహరోను మిరియాం గొడవ పడతారు. ఈయన మీద సణిగారు. ఈయన మాత్రం లవ్ మ్యారేజో ఏదో నాకు తెలియదు, ఆయన పెళ్లి చేసుకున్నాడు, మీరు మాత్రం చేసుకోవద్దని మోషే చెప్పాడు. మరి ఎజ్రాకి వెళ్ళేటప్పటికి ఎజ్రా వాళ్ళు చేసుకోకూడదు కదా, మన దేవతలు మన దేవుని కాకుండా వేరే వైపు తిప్పేస్తారని చెప్పి వాళ్ళందరినీ బెదిరిస్తే వాళ్ళు భార్య పిల్లలతో సహా వదిలిపెట్టేశారు. అంటే బైబిల్ దేవుడు చేసిన పని. ఇజ్రాయిల్ ఏదో పాపం చేస్తుంటే ఆయన వచ్చి అడ్డుకున్నట్టుగా చెప్పారంటే నాకు అర్థం లేదు అసలు, ఎంత దుర్మార్గం ఇది. తర్వాత చూడండి, మోషే మామ దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పలేదు. ఈ చూడండి నిర్గమకాండం 4:18. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్య మిత్రుల దగ్గరకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులో ఉన్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారు ఇంకా సజీవులై ఉన్నారేమో అంటే బ్రతికున్నారో లేదో నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు, బ్రతికున్నారేమో చూసి వస్తాను. ఇది కదండి చెప్పింది. ఆల్రెడీ వాళ్ళు బ్రతికే ఉన్నారు, శ్రమలు పడుతున్నారు, వాళ్ళని విడిపించడానికి నేను వచ్చానని చెప్పి బైబిల్ దేవుడు చెప్పాడు. ఇవి తెలియదా అంటే అది అబద్ధం కదా. నేను మా దేవుడు ప్రత్యక్ష తర్వాత ఎప్పుడో చెప్తాడు, బయటకు వచ్చిన తర్వాత మా దేవుడు ప్రత్యక్షమే మళ్ళీ బయలు తీసుకొచ్చాడని చెప్పి చెప్తాడు. ఆ మాట ముందెందుకు చెప్పలేదు? బ్రతికున్నారో లేదో చూసి వస్తానని చెప్పడం ఏంటి? మామ దగ్గర అబద్ధం చెప్పాడు, ఫరో దగ్గర అబద్ధం చెప్పలేదు అన్నారు. ఫరోకి ఏం చెప్పాడు? మేము వెళ్ళిపోతామని చెప్పాడా? 3 రోజుల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడికి బలులు అర్పించుకోవడానికి పర్మిషన్ ఇవ్వు అన్నాడు. కారణం మీకు చెప్తా చూడండి, రెఫరెన్స్ చెప్తాను. ఐదో 1. ఆ తర్వాత నిర్గమకాండం 5:1. తర్వాత మోషే అహరోను వచ్చి ఫరోను చూసి, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని. మేము అరణ్యంలో ఉత్సవం చేసుకోవడానికి వెళ్తాం, మాకు పర్మిషన్ ఇవ్వని చెప్పారు. ఈ కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు మేము బలులు ఇవ్వాలి, మా దేవుడికి బలులు ఇవ్వాలని చెప్తుంటే ఫరో ఏమంటాడంటే, మీ బలులు ఏవో ఇక్కడే ఇచ్చుకోవచ్చు కదా అంటే, లేదు మా బలులు ఇక్కడ ఇస్తే అది ఐగుప్తీయులకి హేయము, వాళ్ళు మమ్మల్ని కొట్టి చంపేస్తారు, కాబట్టి మేము అరణ్యాల్లోకే పోవాలంటాడు, మేము అక్కడి నుంచి కదలకుండా కుదరదు అంటాడు. ఇది అబద్ధం. సరే పారిపోయారు, 3 రోజులు ప్రయాణం అని చెప్పి బయలుదేరారు. 3 రోజులు ప్రయాణం చేసి అక్కడ బొల్లు ఇచ్చారు. నిజంగా ఎవరో వెనక్కి తిరిగి తుపాకు గుండు దొరకకుండా పారిపోయారు కదా, మరి అబద్ధం కదా అది. ఇదేంటండి ఇంత స్పష్టంగా కనపడుతుంటే అసలు ఏంటండి ఇది పరిస్థితి? ఇంత దుర్మార్గంగా నేను అబద్ధాలు చెప్తానని చెప్పి మాట్లాడతారు. ఎంత టైం ఉందన్నాక ఇంకా 2 minutes ఉందండి, అంటే 1 minute 50 seconds ఉంది. మీరు ఎక్స్టెన్షన్ తీసుకుంటానంటే 5 minutes తీసుకోవచ్చు. అంటే 15లో 15 minutes 15లో సరే, ఇంకో 5 నిమిషాలు తీసుకుంటాను. ఓకే. స్పష్టంగా మోషే మామకు అబద్ధం చెప్పాడు, ఫరోకి అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పి ఫరో ఒప్పుకోకపోతే ఫరోని బెదిరించడానికి ఇళ్ళకి రక్తపు గుర్తులేసి, ఇజ్రాయేలీల ఇళ్ళకి రక్తపు గుర్తులేసి 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయం 12వ వచనం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందు మనుషుల్లోనే కానీ జంతువుల్లో కానీ తొలి సంతతి అంతయో హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవా. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తపు మీకు గుర్తుగా ఉండను. నేను ఆ రక్తము చూసి మిమ్మల్ని నశింపజేయక దాటిపోయేదను. చూడండి, బైబిల్ దేవుడికి ఇల్లు రక్తం గుర్తులుంటే ఇజ్రాయేలు ఇల్లు అంట, లేకపోతే తెలియదు వెళ్ళిపోతాం. కాబట్టి ఆ రక్తపు గుర్తు వేసుకుంటే ఆ ఇళ్లలో సంహారకుడిని చంపే వాళ్ళని చొరబడనీయకుండా ఐగుప్తీయుని చంపేస్తాడు. రాత్రికి రాత్రి చిన్నపిల్లల్ని అర్ధరాత్రి జరిగినదేమనగా అని ఉంటుంది. 12వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఐగుప్తీయులను హతం చేయుటకు దేశ సంచారం చేయొచ్చు ద్వారబంధు పైగం మీ మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును.
మిమ్ము హతము చేయుటకు ఇండ్లలోనికి సంహారకుని చొరనివ్వడం. అర్ధరాత్రి పూట వీళ్ళు ఇళ్ల మీద రక్త గుర్తులు వేసుకుని ఇశ్రాయేలీలో ఉన్న ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలను చంపితే వీళ్ళు అరాచకం చేస్తున్నారని చెప్పి, సరే మీరు ఉత్సవం చేసుకోండి అని చెప్పి పోనిచ్చాడు. అది ఎందుకు పోనిచ్చాడు ఫరో? కేవలం ఉత్సవం చేసుకోవడానికే. తర్వాత చూడండి 14వ అధ్యాయం 5వ వచనం, నిర్గమాకాండం 14వ అధ్యాయం 5వ వచనం. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజుకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయం ప్రజలకు విరోధంగా త్రిప్పబడి, మనం ఎందుకు ఇలాగ చేసి మన సేవలో ఉండకుండా ఇశ్రాయేలుని ఎందుకు పోనిచ్చని చెప్పుకుంది. ఫరో అసలు పారిపోతారని తెలియదు, పారిపోయారని తర్వాత తెలిసింది దీనికి. అంటే క్లియర్గా అబద్ధం చెప్పాడు. తర్వాత వాళ్ళ దగ్గర బంగారు నగలు అడిగి తీసుకున్నారంటుంది ఐగుప్తీయుల దగ్గర. ఎందుకు ఇస్తారు వాళ్ళు బంగారం? మేము పారిపోతున్నామని నగలు మంటే ఇస్తారా? మేము ఉత్సవాలకు వెళ్తున్నామమ్మా, మేము అరణ్యంలో ఉత్సవం చేసుకుంటాం, పండుగ చేసుకుంటున్నాం, అవి ధరించుకోవడానికి నగలు ఇవ్వు అని చెప్పి ఇంటి పక్కల వాళ్ళని నగలు అడిగి తీసుకున్నారు. అంటే ఇంటి పక్కల వాళ్ళకి అబద్ధం చెప్పి మోసం చేసి వాళ్ళని దోసుకున్నారు. ఫరోకి అబద్ధం చెప్పారు, మోషే మామకు అబద్ధం చెప్పాడు, ఇన్ని అబద్ధాలు చెప్పి పారిపోయాడు. బైబిల్ దేవుడు, సర్వశక్తిమంతుడున్న బైబిల్ దేవుడు వెనకాల ఈయన అబద్ధం చెప్తున్నాడు. చూడండి కదా. తర్వాత ఇన్ని అబద్ధాలు చెప్పి పారిపోయారు కదా. పారిపోయిన తర్వాత ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం నుంచి ఇదో పెద్ద అబద్ధం అనకూడదు, రుజువు చూపిమన్నారు. శాస్త్రీయంగా ఆర్కియాలజీ ఎవిడెన్స్లు కూడా చూపిమన్నారు. అది కూడా చూపిస్తాం. ఒకసారి ఈ ఫోన్ బోర్డు ఒకసారి చూడండి. ఇది ఇజ్రాయేలీస్ జర్నీ చేసినటువంటి మార్గం. గూగుల్లో ఉంది, మీకు బైబిల్ హిస్టరీ అని చెప్పి. ఇదిగో వీళ్ళు ఎక్కడా కూడా ఎర్ర సముద్రం దాటినట్టుగా వాళ్ళు చూపించాలి. ఇందులో కూడా కామెడీ ఏంటంటే, ఇది గోషెన్ దేశం, గోషెన్ ప్రాంతం, ఐగుప్తులో ఉన్నటువంటి గోషెన్ ప్రాంతం. వాళ్ళ టైంలో, మోషే టైంలో, వీళ్ళు ఇక్కడి నుంచి పారిపోయే టైంలో రామేసెస్ II అనేవాడు అక్కడ ఈజిప్ట్కి రాజుగా ఉన్నాడు, ఫరో. వీళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి పోవాలి, స్ట్రైట్ ఇక్కడికి పోవాలి. ఇది ఈ మూల ఇక్కడ కనాన్ దేశం, ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశం ఉంది. కానీ వీళ్ళు రాలా. ఎందుకు రాలేదంట? ఇక్కడ చూడండి, ఇదంతా తిరిగారు, ముక్కు చుట్టూ తిప్పుకొచ్చారు. ఎందుకు అంటే ఒకసారి చూడండి, దాని రెఫరెన్స్ బైబిల్లో చెప్తాను. నిర్గమాకాండం 13వ అధ్యాయం 17వ వచనం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఇటు వెళ్తే ఫిలిస్తీయులు తంతారు, వీళ్ళు యుద్ధానికి వస్తారు, ఈ యుద్ధం చూసి వీళ్ళు మళ్ళీ వెనకబడిపోతారు అని భయపడి ఇది దగ్గర దారైనా కూడా ఇటు నడిపించలా. ఇదంతా తిప్పుకొచ్చాడు. చూడండి, అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియకు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధుల ఐగుప్తుల నుండి వచ్చిరి. చూడండి, సర్వశక్తిమంతుడైనటువంటి బైబిల్ దేవుడు ఫిలిస్తీయులకు భయపడి దగ్గర దారి సింపుల్గా ఇట్లా నడిస్తే ఒక 4 రోజులు వెళ్ళిపోతారు. వాళ్ళకు భయపడి ఇక్కడ ఇదంతా తిప్పి కొన్ని సంవత్సరాలు అడవుల్లో తిప్పాడండి. సర్వశక్తిమంతుడు బైబిల్ దేవుడు. ఫిలిస్తీన్కి భయపడ్డాడు, ఫరోకు భయపడ్డాడు. ముందు ఫరోకు నిజం చెప్తే తంతాడని, తర్వాత ఫిలిస్తీన్కి భయపడ్డాడు. అంటే ఇక్కడ క్లియర్గా ఏమర్థమవుతుంది? మోషే దగ్గర బైబిల్ దేవుడు లేడు, ఒక సర్వశక్తిమంతుడు లేడు. ఆయన రాజుకు భయపడుతున్నాడు, ఫిలిస్తీన్కి భయపడుతున్నాడు. భయపడి ఎంతమందిని, 2 లక్షల మందిని, 6 లక్షల మంది లెక్కింపబడిన వాళ్ళు 6 లక్షల మంది అన్నారు. పిల్ల జిల్లా ముస్లిం ముతక మరి మిగిలిన వాళ్ళందరూ కలిపి 10 లక్షల మంది. అసలు మీరు ఈజిప్ట్ నుండి బయటకు వచ్చిన తర్వాత కనాన్ దేశానికి ఈ 10-12 లక్షల మంది ఒక జనాభా ఉంటే కనుక వీళ్ళు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు ఇలా పట్టుకుని నిలబడితే, ఇలా చేతులు చాపి ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని నిలబడితే, ఈ చివరిన ఉన్నోడు ఈజిప్ట్లో ఉంటే ఆ చివరిన ఉన్నోడు ఇజ్రాయెల్లో ఉంటాడు. దానికి 40 సంవత్సరాలు వీళ్ళు అడవుల్లో తిప్పాడండి. 40 సంవత్సరాలు అడవుల్లో తిప్పిన దానికి కారణం ఏం చెప్పారంట? వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఎక్కడ తిరుగుబాటు చేశారు, ఎప్పుడు తిరుగుబాటు చేశారు, అవన్నీ కూడా నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు తిరుగుబాటు చేయడంలో న్యాయం ఉందా లేదా, కరెక్టా కాదా, ఎవరు తప్పు చేశారు, ఎవరు పాపం చేశారు, ఎవరు దుర్మార్గులు ఇందులో. 1 minute 20 seconds. మీకు అర్థమైంది కదా? మోషే అబద్ధాలు చెప్పి రాజుకి అబద్ధాలు చెప్పాడు. ఇంత దగ్గరగా ఉన్నటువంటి ఈ దారికి భయపడి ఫిలిస్తీన్లకు భయపడి ఎక్కడికి తీసుకొచ్చాడు. కాబట్టి ఈ రౌండ్లో నేను ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. గూఢాచారులను పంపించడం అనేది బైబిల్ దేవుడు ఆలోచన కాదన్నారు, కొట్టేశారు. ఫస్ట్ పాయింట్ స్ట్రైట్గా చూపించాను రెఫరెన్స్. తర్వాత 3 ఒకటే అన్నారు, 3 వేరు అని చెప్పి రెఫరెన్స్ చూపించారు. 3ది మామకు అబద్ధం చెప్పలేదన్నారు, మోషే అబద్ధం చెప్పాడు, చూపించారు. ఫరోకి అబద్ధం చెప్పలేదన్నారు, చూపించారు. తర్వాత బైబిల్ దేవుడు లేడు అనడానికి మ్యాప్ కూడా చూపించాను. ఎంత దగ్గర దారి అయితే వాళ్ళు ఎలా అయితే తిరిగి వచ్చారో
తర్వాత వీళ్ళు ప్రతిసారి కూడా మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం తిరిగి వెళ్ళిపోతాం. ఒకవేళ కామన్ సెన్స్తో ఆలోచించండి, వీళ్ళు ఈ ఎర్ర సముద్రం దాటి వచ్చారు ఇజ్రాయేలీస్. వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఎర్ర సముద్రం మళ్ళీ దాటేరాలి కదా, అది చీలిపోవాలి కదా. వచ్చేటప్పుడు మోషే మాకు చీల్చు, వెళ్ళేటప్పుడు ఎవరు చీలుస్తారని భయపడలేదు. మేము వెళ్ళిపోతామన్నా, ఎందుకంటే వాళ్ళకి వచ్చిన దారి తెలుసు కాబట్టి. వాళ్ళు ఎర్ర సముద్రం దాటిరాలా, వచ్చేటప్పుడు మోషే చీల్చుంటే వెళ్ళేటప్పుడు మన కోసం ఎవరు చీలుస్తాడు అని చెప్పి మోషే మీద తిరుగుబాటు చేస్తే కష్టం కదా. కానీ మేము వెళ్ళిపోతాం పదే ఎందుకంటున్నారు, మోషే వాళ్ళ కాళ్ళ మీద పడి అయిపోయాడు ఒకసారి. కాబట్టి వాళ్ళు ఎర్ర సముద్రం దాటి రాలేదు. తర్వాత ఇంకొకటి అయిపోయిందా? సరే ఓకే, తర్వాత మాట. బ్రదర్ నాకు ఎంత టైం ఇస్తున్నా? నాకు ఆల్రెడీ ముందు టైం మిగిలింది. ఆయన ఎక్స్ట్రా 5 minutes వాడుకున్నాడు. మీరు కూడా వాడుకోవచ్చు, నెక్స్ట్ రౌండ్లో తగ్గించేది. ఓకే, నెక్స్ట్ రౌండ్ 10 minutes కదా ఆయనకి? నెక్స్ట్ రౌండ్ 10 minutes. 10 minutes. ఓకే, నాకు ఎంత ఉంది ఇప్పుడు టైం? మీకు ఇప్పుడు 17 minutes ఉంది. 17 minutes ఉందా? ఓకే బ్రదర్. అడిషనల్ కావాలంటే మీరు తర్వాత. లేదు అక్కర్లేదు. చెప్పండి. ఓకే, వెతికాను. కరుణాకర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రశ్న రాసుకుందాం, గట్టిగా ఒక ప్రశ్న రాసుకొని సమాధానం చెప్దాం, మా క్రైస్తవులంతా ఎదురు చూస్తూ ఉంటారని వెతికితే ఎందుకో మరి నాకు ప్రశ్న కూడా ఇవ్వకుండా అలా మాటలతో కాలక్షేపం చేద్దామని అనుకున్నారో నాకు తెలియదు. కానీ ఇక్కడ ఏమంటారు, వేగుల వాడిని పంపించడం దేవుడు చెప్పాడు అని అన్నారు. దేవుడు చెప్పలేదు అని కాదు నేను చెప్పింది, ముందు ఏం చెప్పాడు దేవుడు, దానికి ప్రజలు ఎలా స్పందించారని చూపించాను. ద్వితీయ ఉపదేశము అంటే రెండవసారి సమ్మరి చెప్పడం, ఏం జరిగింది ఆదికాండం నుంచి, నిర్గమకాండం నుంచి, లేవియకాండం, సంఖ్యాకాండం, ఈ మొత్తంలో ఏం జరిగింది అన్నది రీఇటరేషన్ ఆఫ్ ది తోరా లా అని అంటారు. అంటే ద్వితీయ ఉపదేశం అంటే సమ్మరి. పైన లెసన్ ఉంటుంది, కింద సారాంశం ఉంటుంది. అరే సారాంశంలో ఇలా ఒక లైన్ ఉంది, అక్కడ ఇలా ఉంది అని అంటే కాదు, అక్కడున్న సమ్మరిని ఇక్కడ రాశారు. అలాగే ద్వితీయోపదేశకాండం అనేది సమ్మరి. ధర్మశాస్త్రం ఏం చెప్పాడు అంటే మొదట దేవుడు స్వాధీనపరచుకోమని చెప్పాడు, అయితే మీరు వినకుండా మీ పెద్దలు వచ్చేసి లేదు వేగుల వారిని పంపిద్దామని చెప్పాడు అని చెప్పాడు. ఇది సమ్మరీలో. సంఖ్యాకాండం రాసిన ఆయనే మోషేను. ఒకవేళ అందులో ఏదైనా ఉంటే అప్పుడు ఇశ్రాయేల్ ఏమనాలి, అదేంటి అక్కడ మేము చెప్పామన్నారు, ఇక్కడ దేవుడు చెప్పామన్నారు, వాళ్ళు తిరగబడాలి. కాబట్టి ఏది సమ్మరీ ఏది లెసను అనేది కూడా కొంచెం ఒక చిన్న అవగాహన. ఇక్కడ ద్వితీయ ఉపదేశం రెండవసారి జరిగిన దాన్ని చెబుతున్నాడు. మొదట దేవుడు ఏమన్నాడు, ఇచ్చేశాను. ఎప్పుడు చెప్పాడు ఈ మాట ఇచ్చేశానని? అబ్రహాంతో చెప్పాడు. ఏమని? అమోరీయుల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు కాబట్టి నేను 4వ తరానికి ఇస్తా అని చెప్పాడు. అలా జరిగింది. అది అలా ఇస్తానని దేవుడు ముందు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసే అబ్రహాం తీసుకొని వచ్చాడు. అలా ఆయన ప్రణాళికలో వాగ్దానం దేశం అన్నది ఇశ్రాయేలుకు నిర్ణయించబడింది. అది కొత్తగా జరిగేది. అయితే ఇక్కడ వీరు అవిశ్వాసాన్ని పదే ప్రదర్శిస్తున్నారు. వేగు చూడడానికి వెళ్ళిన తర్వాత కూడా అవిశ్వాసాన్ని ప్రదర్శించారు. ఇక్కడ మొదట దేవుడు స్వాధీనపరచుకోండి, భయపడకండి, నేను మీకు తోడుగా ఉన్నాను, మీకు ఇచ్చేసాను, వాళ్ళ బలాన్ని చూసి మీరు భయపడకండి అన్నీ చెప్పిన తర్వాత కూడా మరలా వీళ్ళు ఏం చేస్తారు, అలా కాదు మనం ముందుగా కొంతమందిని పంపిద్దాం, ఇది మంచిది అని చెప్పారు. ఏది? లోక సంబంధమైనటువంటి యుద్ధ నీతి ప్రకారంగా. ఇంత స్పష్టంగా ఉంటే నేను చూపించాను కదా 13వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ దేవుడు చెప్పాడు, మేము లేదని మేము చెప్పామా, దాన్ని మేము కొట్టేస్తున్నామా? చెప్పింది ఏంటి? మొదట దేవుడు వెళ్ళమంటే వీళ్ళు వెళ్ళకుండా వీళ్ళు వెళ్ళారు. ఇది వేగు వెళ్ళడం అన్నది మనుషుల ఆలోచన తప్ప దేవుని ఆలోచన కాదు అన్నది నేను చెప్పింది. దాన్ని దేవుడు మీకు అర్థమయ్యే భాషలో చెబుతాను. రాజునివ్వడం ఇశ్రాయేలులకి దేవుని ఉద్దేశం కాదు, ఆయనే రాజు. ఎవరు? సమూయేలు ద్వారా ఆయన పరిపాలిస్తున్నాడు. అయితే ప్రజలు వచ్చి ఇతర జనాలకు రాజు ఉన్నట్టుగా మాకు కూడా రాజు కావాలి అని అన్నప్పుడు అప్పుడు దేవుడు సరే సమూయేలు వాళ్ళు కోరుకున్నట్టుగా రాజుని నియమించు, మీ రాజు ఎలాంటి వాడంటే లక్షణాలు చెప్పి అలా సౌలు బెన్యామీను గోత్రం తీసుకుని వచ్చి రాజును ఏర్పాటు చేశాడు. ఇక రాజును ఏర్పాటు చేసింది ఎవరు అంటే దేవుడే. ఇంతగా రాజును కోరుకున్నది ఎవరు అంటే మనుషులు. రాజును ఏర్పాటు చేయడం ఎవరి ఉద్దేశం అంటే దేవుని ఉద్దేశం కాదు, కానీ ఏర్పాటు చేసింది ఆయనే. అంటే ఈ సీక్వెన్స్ మనకి ఎందుకు అర్థం కావట్లేదు? దేవుడే సైన్యములకు అధిపతి అయిన యెహోవాని ఇశ్రాయేలుకు రాజు, ఆయన నడిపిస్తున్నాడు. చుట్టుపక్కల రాజులు ఉండొచ్చు, కానీ ఈయన రాజుగా ఉన్నాడు. అయితే ఇతర జనాంగాలను చూసి మాకు రాజు కావాలన్నప్పుడు సరే వాళ్ళ ఇష్టం మేర రాజునిచ్చాడు తప్ప దేవుని ఉద్దేశం కాదు. ఇది సీక్వెన్స్. అలాగే మీరు వెళ్ళి దేశాన్ని స్వాధీనపరచుకొని దేవుడు చెప్పాడు, కానీ వాళ్ళు లేదు ముందుగా వేగుల వారిని పంపిద్దాం ఇతర జనాంగాల, ఓకే వాళ్ళ మాటకే ఆమోదం తెలియజేశాడు. ఇది సీక్వెన్స్ తెలియకుండా ఇక్కడ చూపించాను కదా, ఇది ఆర్గ్యుమెంట్ అంత బాగలేదు. తర్వాత ఏంటంటే కన్యాత్వపు లక్షణాల గురించి మీరు చెప్పి ఏకంగా చదివేశారు. మొత్తం సమయం అంతా ఎందుకో చదువుకుంటూ వెళ్ళిపోయారు, అది మీ ఇష్టం అనుకోండి. ఇక్కడ కన్యాత్వపు లక్షణాలు నీతి సూత్రాలు ఎంత దౌర్భాగ్యం ఇది అని అంటున్నారు. ఇది కల్చర్. ఇప్పుడు అందరు చేయండి అని చెప్తున్నది కాదు, ఇది కల్చర్. దీని మీద షేక్స్పియర్ కూడా ఒక నాటకాన్ని ప్రదర్శించాడు. ఆ రోజుల్లో ఉన్నటువంటి
మనం రాజుల చరిత్రను చూస్తే రాణి గారి యొక్క మానాన్ని కప్పడానికి కాపాడుకోవడానికి వాళ్ళు వాడినటువంటి పద్ధతులు కానీ వాళ్ళు వాడినటువంటి ఆ కన్సెప్షన్ ఇవన్నీ మెథడ్స్ కానీ చూసి జుగుప్సాకరంగా అనిపిస్తాయి. ఆ కల్చర్లో వారి కన్యాత్వాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు తీసుకున్నటువంటి ఒక్కో కల్చర్కి ఒక్కొక్కటి ఉంది. ఎందుకు అనంటే నా బిడ్డ కనుక కన్యాత్వం లేకపోతే అది నా మొత్తం కుటుంబానికి అవమానం. అది కాబట్టి బిడ్డని గౌరవంగా పెంచి అవతల వ్యక్తికి ఇవ్వాలన్నది ఇప్పటికీ మన సమాజంలో ఉన్నది. మన బిడ్డ ఒక అర్ధగంట లేట్గా వస్తే వెంటనే ఫోన్ చేస్తాం, ఎందుకు లేట్ అయిందని. వెంటనే మనం స్కూటర్ వేసుకుని వెళ్తాం, ఎందుకు లేట్ అయిందని. ఎందుకంటే మన బిడ్డను మనం కాపాడుకుంటాం. లేదమ్మా నువ్వు ఎక్కడంటే అక్కడ తిరుగు అని మనం చెప్పం. అలా ఏంటంటే ఏన్షియంట్ టైమ్స్లో హెబ్రీల్లో లేదా ఆనాటి కల్చర్లో బిడ్డల్ని మర్యాదగా కాపాడుకునే పద్ధతుల్లో ఈ బట్ట పరిచర్య అని ఒకటి ఉంది. ఇది దౌర్భాగ్యం కాదు, ఇది వాళ్ళు గౌరవంగా భావించేవాళ్ళు. ఏది నా బిడ్డ కనుక ఆ రోజు కనుక ఇలాంటి లక్షణాల్లో పాస్ అయితే నేను నా బిడ్డను సరిగ్గా పెంచానని ఒక డిగ్నిటీతో కూడుకున్నటువంటి విషయం అది. అంతేగాని అది దౌర్భాగ్యం కాదు. ఇకపోతే మీరు ఏమన్నారు అంటే అసలు నాన్నగారు ఎదురుగానే ఇలా కొట్టడం ఏమాత్రమైనా ఎందుకు కొడుతున్నారు? నాన్నగారు ఎదురుగా ఎందుకు కొడుతున్నారు అంటే తను తప్పు చేసింది కాబట్టి కొడుతున్నారు. ఇప్పుడు నా బిడ్డని పోలీసులు కొడుతున్నారు అనుకో, నా కళ్ళు ఎదురుగానే నా బిడ్డను కొడితే ఇలాంటి డైలాగులు వేయకూడదు. అక్కడ వాడు తప్పు చేశాడు కాబట్టి కొడుతున్నారు. అంతెందుకు యాకూబ్ మేమను ఉరిదీసి చంపినప్పుడు వాళ్ళమ్మ వచ్చి ఏడుస్తూ ఉంది. అంటే నా కళ్ళు ఎదురుగా నా బిడ్డను ఇలా అని కాదు, తప్పు చేశాడు, తప్పుకి ఉరిశిక్ష. ఎంతమంది ఉరిశిక్ష పడిన వాళ్ళ తల్లిదండ్రులను ప్రశ్నించినప్పుడు వాడు తప్పు చేశాడు కదా, వాడికి ఇది న్యాయం అని చెప్పినట్టు తల్లిదండ్రులు ఉన్నారు. ఇక్కడ ఎప్పుడు కొట్టమన్నారు? రాళ్ళతో ఊరకే వచ్చి కొట్టమన్నాడు. ఆ పరీక్షలో ఫెయిల్ అయితే. ఇకపోతే బైబిల్ దేవుడు సైన్స్ తెలియదు అని నేను దానికే చెప్పాను. సైంటిఫిక్ ఎవిడెన్సెస్ బైబిల్లో ఉన్నాయి ముందు, అందుకే ఈ మాట అంటారని నేను చెప్పాను. బైబిల్ దేవుడు సైన్స్ తెలీదా అంటే ఇప్పుడు అంబేద్కర్ గారు వచ్చి ఆయన రాజ్యాంగం ఇచ్చాడు కాబట్టి దేవుని దయ వల్ల ఆడబిడ్డలు బయటకు వచ్చి చదువుకుంటున్నారు కాబట్టి ఇలా 10 మంది తిరుగుతున్నారు. కానీ అంబేద్కర్ గారు రాకముందు వంటింటి కుందేలాగా ఉన్నారు. మన సంస్కృతిలో మనం చూస్తే వాళ్ళు బయటికి రాలే. వాళ్ళు ఇంట్లోనే ఎంతసేపు ఉన్నా సరే, మనం కన్యాశుల్కం అనేటువంటి సంప్రదాయాన్ని చూసినా, సతి అనే దాన్ని చూసినా సరే, వాళ్ళు ఎంత వంటింటి కుందేలాగా ఉన్నారంటే వాళ్ళకి చదువు లేదు వాళ్ళకి. అంబేద్కర్ గారు రాజ్యాంగం వచ్చిన తర్వాత అప్పుడు బిడ్డలు బయటకు వచ్చి చదువుకున్నారు. ఇప్పుడు ఆడుకుంటున్నారు, బరువులు ఎత్తుతున్నారు, ఏంటేంటో చేస్తున్నారు. కానీ ఇది మనం మాట్లాడుతున్న ఏన్షియంట్ టైమ్స్లో ఆడబిడ్డ పుట్టినప్పుడు ఆడబిడ్డను జాగ్రత్తగా ఇంట్లోనే ఉండి కాపాడి బయటకు పంపించడం, ఇంట్లో ఉండి కాపాడి ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళు మ్యారేజ్ చేసుకునే వయసు ఎంత ఉండేదంటే 13 సంవత్సరాలు. వెన్ దే రీచ్ ప్యూబర్టీ, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారని తెలియగానే పెళ్లికి ఇచ్చేవాళ్ళు. అలా పెళ్లి చేసుకునే వాళ్ళు వాళ్ళ కల్చర్లో. కాబట్టి వాళ్ళు బరువులు ఎత్తి ఇలాంటివి చేసేవాళ్ళు కాదు వాళ్ళు. కనుక ఏంటంటే ఈ బైబిల్ దేవుడు సైన్స్ తెలియదు అంటే బైబిల్ దేవుడు సైన్స్ తెలియదు కాదు, ఈ బైబిల్ దేవుడు సైన్స్ తెలియదు అంటే మనకి కల్చర్ గురించి ఏమాత్రం అవగాహన లేదు, ఏ కల్చర్ గురించి మాట్లాడుతున్నాం అన్నది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ ద్రోహం ఏదో దేని గురించి ఈ కన్యాత్మక లక్షణాల గురించి మీరు మాట్లాడితే ఏమన్నారంటే మొదటి భాగంలో సాక్ష్యం లేకుండానే విడాకులు ఇవ్వాలి, ఇష్టం లేకుండా అనేటట్టు మాట్లాడితే దానికి ఎంక్వైరీ పేరుతో నేను చెప్పినటువంటి ఉదాహరణ ఇది లేదని కాదు నేను చెప్పింది, ఎంక్వైరీ పేరుతో చెప్పినటువంటిది. ఒకసారి మీరు రిమైండ్ చేసుకొని చూడండి. తర్వాత ఇది ఎంత మూఢనమ్మకం ఆ రోజుల్లో, ఏది ఈ నీళ్లు దాపించడం ఎంత మూఢనమ్మకం అనేది మీరు అన్నారు. అది మూఢనమ్మకం కాదు, ఆ రోజు ఉన్నటువంటి పద్ధతి అది. ఒకవేళ అది మూఢనమ్మకం అయితే కడుపు ఉబ్బుతుంది, నడుము వంగిపోతుంది, శాపగ్రస్తులు మిగులుతారు అనేది ఉండదు. ఒకరికి గర్భం రావడం ఏంటి, ఒకరికి కడుపు పడిపోవడం ఏంటి వ్యభిచారం చేస్తే, అది మూఢనమ్మకం అయితే ఇది జరుగుతుందా? ఇది జరగదు. మూఢనమ్మకం అయితే జరగదు. ఒకరికి గర్భం రావడం ఏంటి ఆ నీళ్ళు తాగితే, ఇంకొకరికి నడుము పడిపోవడం, కడుపు పోవడం ఏంటి, అది మూఢనమ్మకం అవుతుంది. మూఢనమ్మకం అంటే ఏంటి, వాస్తు ఇటువైపు ఉండాలి, అటువైపు ఉండాలి, లేకపోతే అటువైపు ఇది చేయాలి, ఇది మూఢనమ్మకం అంటే. అంతేగాని ఇది మూఢనమ్మకం కాదు. ఇకపోతే బురద నీళ్ళు అనేటువంటి పదప్రయోగం మీరు ఈ పుస్తకంలో తీసారు, మీరు కూడా మాట్లాడారు. బురద నీళ్ళు అనే దానికి తేడా ఉంది. ఆ కొత్త మట్టి పాత్రను తీసుకొని వచ్చి అందులో పారేటువంటి నీళ్లు పోసి ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ధూళిని తీసి అందులో వేయాలనే దానికి తేడా ఉంది. బురద నీళ్ళు అంటే బురద నీళ్ళు దాపడం. కానీ ఇక్కడ చెప్తుంది ఏంటి, అంత మట్టి కాదు, ప్రత్యక్ష గుడారంలో ఉండేటువంటి ఆ ధూళిని పారేటువంటి నీళ్లు కొత్త మట్టి కుండా. ఇది సెరిమోనీ అంటారు దీన్ని, సంస్కారబద్ధంగా ఇంత మట్టి తీసుకొచ్చి బురదని గెలగరించి కాదు అక్కడ మాట్లాడుతున్నది. ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుని సన్నిధి ఉంది, దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు తీర్పు తీస్తున్నాడని గుర్తుగా ధూళి వేస్తారు తప్ప ఎంత పిడికి నిండా తీసి బురద నీళ్ళు ఏదో ఆ మిల్క్ షేక్ లాగా తీసి తాపిస్తారని ఉద్దేశం కాదు. ఒకవేళ తాగినప్పుడు ఆవిడకి నడుము పడిపోతుంది, కడుపు ఉబ్బుతుందంటే, ఇంకొకరికి గర్భం వస్తుందంటే అది మూఢనమ్మకం ఎందుకు అవుతుంది అన్నది మీరు ఒకసారి ఆలోచించాలి. తర్వాత ఎజ్రా బ్లాక్ మెయిల్ చేశాడు అన్నాడు.
అంటే ఈ పదాలన్నీ మీరు కావాలనే వాడుతున్నారా? ఇది నాకు అర్థం కావట్లేదు. ఎజ్రా బ్లాక్ మెయిల్ చేశాడని అక్కడ ఎక్కడుంది? ఎజ్రా బ్లాక్ మెయిల్ చేశాడు. ఎజ్రా సొంత నిర్ణయం అది. అక్కడ దేవుడు ఎజ్రాతో చెప్పింది కాదు అది. మీరు చూపించండి తర్వాత ఎక్కడైనా ఉంటే. ఎజ్రా సొంత నిర్ణయం అది. ఎందుకు మన జాతి కలుషితమైందని ఎజ్రా తీసుకున్నటువంటి నిర్ణయం అది. అంతేగాని దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ కాదు అది. మీరు విడిచిపెట్టండి అనేదానికి. తర్వాత మీరు బైబిల్ తెచ్చి చూడండి. దేవుడేమో అన్ని జాతి స్త్రీలను పెళ్లి చేసుకోవద్దని చెప్పాడు. అయితే మోషేనే కూషి దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అని అన్నారు. అంటే బైబిల్ ఏం చెప్పింది కూడా ఏమాత్రం అవగాహన. చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి, నీవు స్వాధీనపరచుకునబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి. ఏ దేశంలోనికి? ఐగుప్తు కాదు, నీవు స్వాధీనపరచుకునబోయే దేశానికి నిన్ను చేర్చి. అంటే వాగ్దాన దేశం గురించి మాట్లాడుతూ చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీలు, అమోరీలు, కనానీయులు, పెరిజ్జీలు, హివ్వీయులు, యబూసీయులను 7 జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలన చేయవలను. వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణించకూడదు, నీవు వారితో వీయమందకూడదు. ఎవరితో? కూషి దేశస్తులతో కాదు, ఐగుప్తులతో కాదు. నీవు ఎవరితో వీయమందకూడదంటే 7 జాతులు అనగా హిత్తీలు, గిర్గాషీలు, అమోరీలు, కనానీయులు, పెరిజ్జీలు, హివ్వీలు, యబూసీలు అను 7 జాతులు. ఎక్కడ చెప్తున్నాడు ఇది? నీవు స్వాధీనపరచుకోబోయేటువంటి దేశం ఐగుప్తు దేశం కాదు ఇది. వాళ్ళతో వీయం అందుకోకూడదు. నీ కుమారునికి నీ కుమార్తె, వాని కుమారునికి నీ కుమార్తె ఇవ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తె ఇవ్వకూడదని ఇంత స్పష్టంగా రాస్తే ఇక్కడ కూషి దేశం స్త్రీని చేసుకున్నా అంటే 7 జాతులు కూషి దేశం ఉందా? ఐగుప్తు దేశం ఉందా? ఎప్పుడు చెప్తున్నాడు ఇది? మీరు వెళ్ళిన తర్వాత. అంటే బైబిల్ చదివేటప్పుడు కొంచెం వెనక ముందు కూడా చూసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. తర్వాత ఎక్కడ ఉత్సవం అనేది అది అబద్ధం అని పదే మీరు మాట్లాడుతున్నారు. అబద్ధం అని కాదు, అక్కడ ఆ టెక్స్ట్లో అబద్ధం అని ఉందా? మీరెందుకు సొంత పద్ధతిలో అక్కడ ఆపాదిస్తూ సొంత ఆలోచన రుద్దుతున్నారు అన్నది నా ఉద్దేశం. ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ని తీసుకున్నప్పుడు ఆ టెక్స్ట్ కట్టుబడాలి, ఆ గ్రంథానికి కట్టుబడాలి అంతే. కట్టుబడి ఆ గ్రంథంలో దాన్ని అబద్ధం అని నిరూపించాలి తప్ప దాన్ని చదివేసి అబద్ధం అంటే మరి ఎలాగైతే ప్రపంచంలో ఏ పుస్తకాన్ని తీసుకుని దాన్ని పెట్టేసి ఇది అబద్ధం అంటే అది అబద్ధం అయిపోతుంది. అంటే ఆ గ్రంథంలో అది అబద్ధం అని నిరూపించబడి ఉండాలి, దాని ప్రామాణికతకు మనం లోబడినప్పుడు. అంతేగాని ఇలా చదివే చూడు అబద్ధం అంటే ఇంకా ఏ పుస్తకాన్ని అబద్ధం అనొచ్చు అంతే. న్యూటన్ ఆ గ్రావిటేషన్ లా తీసుకొని కూడా ఇది అబద్ధం అంటే అబద్ధం కాదు, అది అబద్ధం అని ప్రూవ్ చేయాలి. దాన్ని నేను పదే ప్రారంభించి చెప్తున్నాను. ఇకపోతే ఆ ఫరోకు తెలియకుండా వాళ్ళు పారిపోతూ ఉంటే అర్రే వీళ్ళు ఉత్సవానికి పోయి అలా ఒక పదాన్ని వాడారు. ఏం పదాన్ని వాడారు అబ్బా? అది అలా వెళ్ళిపోయారు వాళ్ళు, రాత్రి పారిపోయారు, అందుకని పరిగెత్తుకుంటూ వచ్చాడని. అసలు ఎక్కడుంది అక్కడ? ఆయన 10వ తెగులు వచ్చినప్పుడు సింహాసనం మీద కూర్చున్న రాజుగారి కొడుకు మొదలు దగ్గర దాసుడి ప్రథమ సంతానం వరకు అందరూ మరణిస్తే అప్పుడు ఆజ్ఞ జారీ చేయబడింది. నిర్గమకాండం 12వ అధ్యాయం 31 వచ్చిన చూడండి. ఎవరు ఆజ్ఞ జారీ చేస్తారు? తెలియకుండా వెళ్ళిపోయారంట ఫరోకి. అసలు ఎలా మాట్లాడుతున్నారు చూడండి. 31 ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి, ఎవరు పిలిపించాడు రాత్రిపూట? ఫరో పిలిపించి వారితో మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెల్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకుని పోవుడి, నన్ను దీవించుడని చెప్పాను. ఫరో పంపించాడు అంతేగాని ఆయన తెలియకుండా వెళ్ళిపోతే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళని క్యాచ్ పట్టుకున్నాడు అనేటట్టుగా లేదు. ఇకపోతే మీరు అన్నటువంటి మాట ఏంటంటే రాత్రి చిన్నపిల్లలను తీసుకొని రాత్రి చిన్నపిల్లలను చంపేశాడంట, ఎంత దారుణం అనేటట్టుగా మాట్లాడుతున్నారు. రాత్రిపూట చంపిన దారుణం అయితే మరి పట్టపగులు అందరూ చూస్తూ ఉండగా పురిట్లో పెట్టిన పురిట్లోనే చంపుతూ ఉంటే అది దారుణం కాదేంటి? అది ధర్మమా? మగబిడ్డ పుడితే చంపేయాలని, ఆడబిడ్డ పుడితే బ్రతకనివ్వాలని ఆ హిస్టరీలోకి మనం వెళ్తే ఆ నైల్ నదిలో వాళ్ళు విసిరివేయాలని చెప్పినటువంటి అలా కదా మోషేను జమ్ముపెట్లో పెట్టి పంపిస్తారు. ఈ దారుణాన్ని చూడలేమని. మరి అది దారుణం కదా? అంటే రాత్రి చంపాడట. ఎందుకు చంపాడు? రాత్రి ఎందుకు చంపాడు? అంతకంటే ముందుగా మొదటి అధ్యాయంలో ఇశ్రాయేలు బిడ్డల్ని పురిట్లోనే చంపుతూ ఉంటే చిన్న బిడ్డల్ని, అది దారుణం కాదన్నమాట. అక్కడ చంపింది ఫరో చంపాడు, కానీ ఇక్కడ దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ రోజు ఇశ్రాయేలు బిడ్డలను చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నప్పుడు ఈరోజు వీళ్ళ బిడ్డలు చచ్చిపోతున్నప్పుడు ఎవరు చంపారు? దేవుడు. ఒక వ్యక్తిని పుట్టించడం, ఒక వ్యక్తిని చంపడం ఆయన చేతిలో ఉన్నాయి, ఒకరి కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. అంటే ఇంత కరుణ పొంగుకొచ్చింది కదా, మరి ఇశ్రాయేలుని చంపుతున్నప్పుడు ఎందుకు రాలేదు? తర్వాత
ఎర్ర సముద్రం చీలడం అన్నది అది నిరూపించండి అంటే ఒక చార్ట్ తీసుకొచ్చారు, ఏది గూగుల్లోంచి తీసుకొచ్చి చూడండి ఇలా ఉంది రూట్ అన్నారు. ఆ ఇమేజ్ కాదు ప్రామాణికం. ఒకవేళ అదే కనుక ఇమేజ్ ప్రామాణికం అయితే ఇదిగో చూడండి, దీన్ని జూమ్ చేయండి బ్రదర్, దీన్ని ఒకసారి జూమ్ చేయండి. ఎన్ని కిలోమీటర్లు కూడా చూపించాను. అంటే గూగుల్లో ఉన్నటువంటి ఇమేజ్కి ఒక ఆర్కియాలజికల్ ఎవిడెన్స్కి కూడా తేడా తెలియకుండా ఇదో ఇక్కడ ఈ ఇమేజ్లో ఇదో రెడ్ మార్క్ ఎలా ఉంది అంటే మరి అదే గూగుల్లో చూపెడుతున్నా ఎన్ని కిలోమీటర్లు ఉంది ఎర్ర సముద్రం, ఎన్ని కిలోమీటర్లు కూడా చూపెడతాను చూడండి. జూమ్ చేశారు బ్రదర్. ఇది మీరు తీసుకున్న దగ్గర నేను తీసుకున్నాను. నేను అడిగింది వినండి చెప్తా. ఇక్కడ ఇదో 16 కిలోమీటర్స్ ఉందా ఎల్లో కలర్లో. వాళ్ళు దాటినటువంటిది ఎర్ర సముద్రం మొత్తం కాదు, ఎర్ర సముద్రం పైన నుంచి పాయిగా ఇలా విస్తరిస్తూ వచ్చింది. వాళ్ళు ఎక్కడ దాటారో దాని ఇక్కడ 16 కిలోమీటర్స్ రాశారు. నేను ఎందుకు చెప్పాను ఇది? నేను అడిగింది ఏంటి, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అడిగితే అది చూపించకుండా గూగుల్లో ఇమేజ్ చూపించారు. నేను కూడా గూగుల్లో చూపించాను 16 కిలోమీటర్స్ ఇక్కడ చూపించాను. మరి దీన్ని కూడా ప్రామాణికంగా తీసుకోండి అంతే. కాబట్టి నేను అడిగింది గూగుల్ ఇమేజెస్ కాదు, గూగుల్ ఇమేజ్ బోల్డ్ అని ఉంటాయి కాబట్టి అవన్నీ కాదు ప్రామాణికం ఇక్కడ. ఇకపోతే ఎర్ర సముద్రాన్ని వాళ్ళు దాటలేదు, ఇలా అరణ్య మార్గం అన్నారు. మరి చూడండి ఇక్కడ ఎక్సోడస్ అంటే నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనం ఒకసారి నేను చదివి వినిపిస్తుంది. మరి ఇదేంటిది ఇంతకీ వాళ్ళు అరణ్య మార్గం ద్వారా వస్తూ ఉంటే 21 మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. దేవుడు సముద్రం తొలగించి ఆరిన నేలగా. మీరు పై వరకు చదివారు కదా, ఇక్కడ వరకు చదివారు మీరు. ఈ కింద మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రం తొలగించి దాన్ని 6 నెలలుగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేళ్లు సముద్రం మధ్యను 6 నెలల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కన వారి గోడల వల్ల, అంటే ఈ పై దాకా వచ్చి ఇక్కడ దాకా ఆగిపోయారు. బలి అర్పించేటప్పుడు ఆ ద్వారబంధాలకి రక్తపు మరకలు పోయాలి అంటే దేవుడికి తెలియదా ఏ ఇండ్లు అనేటట్టుగా మీరు మాట్లాడారు. అక్కడ రక్తం మరకలు ఎందుకు పూశారు అంటే దేవుడికి తెలియకనో దేవుడు గుర్తుపట్టలేకనో కాదు. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం నేను చదివి వినిపిస్తాను చూడండి. తొలిచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇశ్రాయేలీను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణను ఆచరించెను. ఆ రక్త ప్రోక్షణ అన్నది విశ్వాసాన్ని బట్టి. ఎవరైతే విశ్వసిస్తున్నారో దేవుడి రక్తాన్ని చూసి మమ్మల్ని విడిచిపెడతారని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారి విశ్వాసం కోసం అయితే పూయబడింది అనేది ఇక్కడ ఇంత స్పష్టంగా బైబిల్లో ఉన్నప్పుడు, అలా కాదు మీరు ఈ పుస్తకంలో రాశారంటే యెహోవాకు తెలియదా ఏ ఇంట్లో ఇశ్రాయేలు ఉన్నారు, ఏ ఇంట్లో ఆగిపుతున్నారు తెలియదా అనేటట్టుగా, మోషేకి తెలియదు అనేటట్టుగా చాలా వ్యంగ్యంగా మీరు మాట్లాడుతూ వచ్చారు విశ్వాసమును బట్టి. మరి హెబ్రీ రాసిన పత్రిక ఎందుకు మీరు చదవకుండా వదిలిపెట్టేశారు? ఇంకా నాకు 1 మినిట్ ఉంది. ఓకే 8 సెకండ్స్, నో ప్రాబ్లం. నేను అడిగినవన్నీ మీరు అడిగినవన్నీ చెప్పాను. మరి నేను అడిగిన ప్రారంభం నుంచి మీరు ఏది కూడా చెప్పలేదు, నోటి మాట కొట్టేసాను. దాన్ని ఒక్కొక్కసారి నాకు ప్రూఫ్ ఇవ్వండి.